వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఇక్కడ ఉన్నాం టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర. సో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నుంచి కదిలొచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మనతో పాటు టీఆర్ఎస్ కార్యకర్త మౌనిక గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఏమి ఆశించి మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు? ముందుగా జై తెలంగాణ, జై కవితక్క. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ బీఆర్ఎస్ పార్టీలో చాలా పనిచేసాం మేము. అంటే బీఆర్ఎస్లో చాలా రోజుల నుంచి చాలా వర్క్ చేస్తున్నాం. మాది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. జూబ్లీస్లో మేము చాలా వర్క్ చేసాం. అయినా మాకు అక్కడ గౌరవం దక్కలేదు. ఎక్కడిదక్కడ తొక్కేసిర్రు. అంటే ఎందుకంటే ఒక మహిళ ఉంది కదా, అక్కడ మొత్తం కేటీఆర్ అన్న, ఇంకా కేసీఆర్ అన్న, హరీష్ అన్న వాళ్ళంతా జెంట్స్. అంటే జెంట్స్కి జెంట్స్ సపోర్ట్ లాగా అయిపోయారు వాళ్ళు. మా వాళ్ళు కూడా చాలామంది మాకు తొక్కుతో పోయారు కానీ మాకు ముంగటికి రానియలే. ఆ బాధతోనే అక్కతోనే చలో మనం కలుసుకుందాం, ఒక లేడీస్కి లేడీస్ మనకు అన్నట్టు వచ్చినాం. వీడికి వచ్చినాక చాలా హ్యాపీ అనిపించింది. అంటే అక్క నలుగురు నిలబడినా కూడా మమ్మల్ని పిలుచుకుంది. ఒక పేదలు కాదు, ఒక మిడిల్ క్లాస్ కాదు, ఒక హై క్లాస్ కాదు అన్నట్టు అందరినీ కలుపుకొని మంచిగా చూసుకుంటుంది. ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము అక్కతో చిన్నప్పటి నుంచి అయితే ప్రతిరోజు అక్కతో ఫోటో దిగేసి వెళ్తాము. ఉట్టిగానంతే ఎప్పుడు వెళ్ళలే ఇక్కడ నుంచి. అదొక చాలా సంతోషంగా ఉంది మాకు. సో ఎన్ని ఇయర్స్ మీరు కవితక్కతో జర్నీ? మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కవితక్కతో కలిసినాం. అప్పుడప్పుడు ఎక్కువ శాతం అయితే అన్న వాళ్ళతోనే ఉండే, అక్కతో అంత కాంటాక్ట్లో లేకుండే. అక్కడ నుంచి అక్క ఎట్లా ఆ పార్టీ నుంచి జరిగిందో అప్పుడు మేము కూడా జరిగేసి అక్కతోనే కంటిన్యూ అవుతున్నాం ఇప్పటికి. సో ఈసారి టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ అయ్యింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ అంటే మన పాత పార్టీ, మనకే అదే కలిసి వచ్చింది అనుకుంటున్నాం. అక్కతో ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఆ పార్టీ పేరు చెప్పుకోవడానికి. సో అంటే ఏమని చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలకి? అంటే బీఆర్ఎస్ పార్టీని తొక్కడానికే కవితక్క పార్టీ పెట్టిందని చెప్పని అంటున్నారు. సో దీని పట్ల మీరేమంటారు? అట్లా ఏం లేదండి. బీఆర్ఎస్ పార్టీని అక్కెందుకు తొక్కుతుంది? అలా అయితే అక్క కూడా ఫస్ట్ స్టార్టింగ్ బీఆర్ఎస్ఏ కదా, అదైతే కనుక్కోవాలి జనాలు. అట్లా అక్క తొక్కదు. అక్క టీఆర్ఎస్ పార్టీకి ఎదగడానికి ట్రై చేస్తుంది కదా. టీఆర్ఎస్ పార్టీయే ముందు, బీఆర్ఎస్ తర్వాత. ఎందుకు బీఆర్ఎస్ని తొక్కుతాం? మీకు బీఆర్ఎస్ ఒకవేళ నిలబడిపించుకోవాలనిపిస్తే ఇప్పుడు మీరున్నారు బీఆర్ఎస్లో, మీరు చూసి పని చేసి చూపించండి. ఇప్పుడు టీఆర్ఎస్ అక్క ఎట్లా పోట్లాడుతుందో మీరు కూడా బీఆర్ఎస్ అట్లనే పోట్లాడి మీరు కూడా చేయండి పని, అప్పుడు చెప్తాం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అంటే 100కి 40 మంది పీపుల్స్ అక్క గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, పార్టీలు పెట్టడం కాదు స్ట్రాంగ్గా నిలబడాలని చెప్పని అంటున్నారు. సో ఈ మాటలకి మీరేమంటారు? ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నామనే కదా అక్క అంతా పోట్లాడుతుంది, అన్ని జగలు తిరుగుతుంది, అన్ని ధర్నాలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఓర్వలేక కళ్ళు కనబడక వాళ్ళు చెప్తుర్రు నెగిటివ్ పాయింట్స్. అవన్నీ పట్టించుకోము, మేము ఏం పట్టించుకోము. అక్కతోనే పోట్లాడతాం, అక్కతోనే ఉంటాము, అక్కని గెలిపించుకుంటాం, అక్కని సీఎం చేస్తాం. అదే మా టార్గెట్. సో కవితక్కని ఎన్ని మాటలన్నా ఎన్ని తిట్టినా కూడా పట్టించుకోరు. సో యాజ్ ఏ కార్యకర్తలుగా మీరేమంటారు కవితక్కని తిడితే? మేము ఊరుకోమండి. ఎవరైతే తిడతారో వాళ్ళనైతే బరాబర్గా వాళ్ళని గల్లో గట్టి గుంజుతాము. కవితక్క అని చెప్తే కూర్చోడానికి ఏం చేతులు పట్టుకొని ఇక్కడ కూర్చోలేము మేము అందరము. అక్క సపోర్ట్ ఉంది మాకు ఖచ్చితంగా. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో అందరినీ ఇప్పటికే మేము వాళ్ళకు కూడా కామెంట్స్ మీద కామెంట్స్ ఇస్తున్నాం. చేతులు కూడా పడతాయి, కామెంట్ల మీద కామెంట్స్ కూడా పడతాయి. సో యాజ్ ఏ లేడీగా ఇటు కార్యకర్తలు అండ్ పార్టీ ఆఫీసు ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నారు అన్నీ? అక్క మీద ప్రేమ. అక్క అంటేనే మాకు దబదబా పని చేసుకొని ఇక కాల్ వచ్చిందంటే దబదబా ఉరికొచ్చేస్తాం. అదొక మాకు చాలా హ్యాపీనెస్. ఆటోమేటిక్గా మా పనులు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. దబదబా అక్క మీద ప్రేమ పెట్టుకొని మేము ఫటాఫట్గా వచ్చేస్తాం. సో యాజ్ ఏ కార్యకర్తలుగానే కాదు, ఒక ఇంటి మనుషుల్లాగా ట్రీట్ చేస్తున్నారంట అక్క. అయితే ఏ సమస్య ఉన్నా కూర్చొని మాట్లాడడం, పేరుతో సహా గుర్తుపెట్టుకొని అందరి పేర్లు గుర్తుపెట్టుకొని పలకరించడం, ఇదంతా నిజమేనంటారా? అవునండి, ఇదైతే నిజమే. నేనైతే వచ్చినప్పటి నుంచి అక్క నేను నలుగురిలో వెనుకకి నిలబడినా కూడా పేరు తీసుకొని మౌనికాని పిలిచి మరీ ఫోటో దిగుతుంది. ఎప్పుడు కాదనదు, మమ్మల్ని ఎప్పుడు తొక్కేయదు. ఆడోళ్ళని కాదు, మనకు లేడీస్కి అయితే ప్రిఫరెన్స్ చాలా ఇస్తుంది అక్క. ఎందుకంటే లేడీసే ముందు ఉండాలని అక్క కోరిక. అందు గురించి ప్రతి ఒక్క మహిళ వచ్చినా కూడా అక్క ఎవరిని ఎంతసేపు అయినా కానీ అక్క అస్సలు వాళ్ళని పక్కకు పెట్టదు. కలిసి వాళ్ళతో ఫోటో దిగేసి పోతుంది కానీ ఎవరిని ఇప్పటిదాకా కించపరచలేదు. సో అంటే ఇప్పుడు పార్టీలో అనగానే అబ్బాయిలే ముందుండాలని చెప్పని అంటారు. సో ఈ టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? అబ్బాయిలు ముందుంటున్నారా, అమ్మాయిలు ముందుంటున్నారా?
కాదండి, ఇక్కడైతే మహిళలకే ఫస్ట్ ప్రిఫరెన్స్. అక్క మహిళలు ఉండాలంటది ఎప్పుడైనా కానీ, ఏ ప్రోగ్రాంలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మహిళలు ఎంటు ఉండాలంటది మాకు. ఇప్పుడు అక్క మాట్లాడే మాటల్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మహిళలకే. సో రీసెంట్లీ మనం చూసుకుంటే సెక్రటరీ 8 దగ్గర ధర్నా అయితే చేశారు. ఆ ధర్నాలో పోలీసులు ఎంతో దారుణంగా అక్కని లాక్కెళ్ళిపోవడం జరిగింది. సో అలాంటి టైంలో మీకు ఏమనిపించింది? మాకైతే కోపం ఆగలేదు. అక్కని పోలీసు వాళ్ళు పట్టించుకుంటేనే మాకు కోపం ఆగలేదు. ఇక మేము ఎంతో ట్రై చేసాం అక్కకి ఆపాలని. మేము వచ్చినాం ధర్నా చేయని, కానీ ధర్నా కూడా చేయకుండా మాకు గుంజుకొని వెళ్ళిపోతురు, ఒక కుక్కల్లాగా ఈడ్చుకుపోతురు. అస్సలు మనుషులని కూడా చూస్తలేరు అక్కడ. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వంలో అయితే చాలా మనుషులను మొత్తం కుక్కల్లా జీవితం అయిపోయింది. అంగకాలంలో ఉన్న మన ప్రజలని వాళ్ళు పంట పండించుకున్న వాళ్ళని కూడా అమ్ముకోవడానికి ఇస్తలేరు రైతులని. చాలా గోసపడుతారు వాళ్ళైతే. సో రైతులు లేనిదే మనం లేము, రైతులు లేనిదే మనకి 3 కోట్ల కడుపు నిండదు. అలాంటిది ఈరోజు తెలంగాణలో రైతులు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఈ ఇబ్బందులకి ఫుల్ స్టాప్ ఏంటంటారు అసలు? అక్క చెప్పినట్టు ధర్నా చేసినాము, కానీ రేవంత్ రెడ్డి సార్ దాన్ని గమనించుకొని ఉన్న పరిష్కారాన్ని సమర్పణ చేస్తే మంచిది. ఈ రైతులని వాళ్ళ వడ్లను కొనుగోలు చేసుకోవాలి, వాళ్ళ ఉన్న పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. చాలామంది రైతులు ఈ ఒడ్డులు ఏమేమి ఉన్నాయో సో వర్షం వల్ల తడిసిపోయినాయి, నష్టపోయారు. సో రీసెంట్లీ చూసుకుంటే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఈ తెలంగాణలో రైతుల గురించి పట్టించుకునే వాళ్ళే లేరంటారా? అందు గురించి కవితక్క ముందుకు అడిగేసి ఈ ధర్నాలు చేసింది కదా. ఇంతకుముందు ఎవరు చేసారు? ఎవరు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ రాలేదు, భారతీయ జనతా పార్టీ రాలేదు, ఏ పార్టీ వాళ్ళు వస్తలేదు. ఖాళీ కామెంట్స్ అక్క మీద చెప్పడమే కానీ అక్కకే బాధ కలిగించి రైతుల మీద మనకు అందరికీ అది రైతులు ఉంటేనే మన కడుపు నిండుతుందనే ముంగట అడుగేసి ధర్నా చేసిరు. ఇదైనా కనికరం ఎంచుకొని మన రేవంత్ రెడ్డి సారు రైతులని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్, రీసెంట్లీ చూసుకుంటే కాక్రోచ్ పార్టీ వచ్చింది. దీని మీద చాలామంది ఎంతో పాజిటివ్ స్పందిస్తున్నారు. మీరేమంటారు? అదైతే మనకు తెలియదండి. మనకు అక్క పెట్టినప్పటి నుంచి అక్క పార్టీకి మేము పరిమితం అయిపోయినాం. మిగతా పార్టీలో మనకు అవసరం. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు ఒక్క మాట గమనించుకోవాలి. మన మహిళ ఒక సీఎం అయితే చాలా బాగుంది. మేమైతే ఇప్పటికీ వస్తున్నాం పోతున్నాం అక్క దగ్గరికి. అక్క రెస్పాన్స్ చాలా బాగుంది. మీరు కూడా రండి, తరలి రండి, అందరూ జాయిన్ కాండి. ఒక్కసారి వచ్చి చూసినాక మీకు అర్థమవుతుంది అక్క ఏందో. ఒకసారి అక్కతో మాట్లాడండి, అందరు కలిసి అక్కని సీఎం చేద్దాం. ప్లీజ్ అందరు అక్కకి సపోర్ట్గా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.